బంధువులకు డెడ్ బాడీ అప్పగిస్తారన్న కొంత ప్రాథమిక సమాచారం మనకైతే రావాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి స్వాధీనం చేసుకుని కొంత సమయం పడుతుంది కాబట్టి మరొక అరగంటలో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే హైదరాబాద్కి అతని మృతదేహాన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో అతడు అంటే చనిపోయే పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాడని కొంత ప్రాథమిక సమాచారం వస్తే దాన్ని బట్టి మనం ఈరోజు సూసైడ్ చేసుకున్నాడు, లేకపోతే ఆ హత్య జరిగిన కొన్ని గంటలకే అతడు తను చాలించాడు కొంత స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. 6గురిని అత్యంత కిరాతకంగా చంపిన నరమేధ సృష్టించిన నరహంతకుడు రాజ్ కుమార్ చనిపోయినట్లుగా మనం చెప్పుకోవాలి. కిరణ్, అంటే రాజ్ కుమార్ ఈ ఘటనకు సంబంధించి అనేక కథనాలు కూడా మనం చూసాం. నిన్న అదే సమీప ప్రాంతాల్లో నేను చూశానంటూ కూడా ఒక వ్యక్తి, ఈరోజు సూర్యాపేటలో కూడా చూశానంటూ కూడా మరో వ్యక్తి స్పందించిన ఆ కథనాలు కూడా మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో ఈ లభించిన మృతదేహం ఖచ్చితంగా రాజ్ కుమార్దేనా? దానికి సంబంధించి అధికారికంగా ఇంకేమైనా ప్రకటించే అవకాశాలు ఉంటాయా? ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో కొంత ఇతడి పరారైన తర్వాత కూడా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసుల దర్యాప్తు తీరు మీద కూడా అనేక విమర్శలు వ్యక్తమైన పరిస్థితి. కానీ ఎచ్చకేలకు అతన్ని ప్రాణాలతో పట్టుకునేందుకే పోలీసులు ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. కానీ అందుకు సంబంధించి నిన్న ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో అనేక అంశాలు చక్కర్లు కొట్టాయి. పోలీసులు అదుపులో రాజ్ కుమార్ ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేశారు, మరికొన్ని సోషల్ మీడియాలో అయితే ఎన్కౌంటర్ చేశారు, చనిపోయారని కూడా రకరకాల కథనాలు కూడా ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కూడా అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామంటూ చేవల్ల డీసీపీ నేరుగా మీడియాకు ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో కూడా అన్ని పుకార్లు అన్ని కూడా భావించిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే డెడ్ బాడీని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత డెడ్ బాడీ ఏ దశలో ఉంది ఏంటన్నది కూడా కొంత స్పష్టమైన సమాచారం మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. షాబాద్ హంతకుడు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. గత కొద్ది రోజులుగా రాజ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు మొత్తం 9 బృందాలుగా విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. మరోవైపు రాజ్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి కూడా 2 లక్షల వరకు నగదు బహుమతి ప్రకటిస్తామంటూ కూడా పోలీసులు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజ్ కుమార్ ఏమయ్యాడు, ఎటు వెళ్ళిపోయాడు, అసలు ఉన్నాడా లేదా అనే ఒక ఉద్రిక్త వాతావరణం ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. అత్యంత కిరాతకంగా 6గురిని చంపిన తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి 6గురిని చంపేశాను, అందరినీ చంపేశాను, తాను కూడా బలవన్మరణం చేసుకోబోతున్నానంటూ కూడా వారికి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత రాజ్ కుమార్ ఏమయ్యాడు, ఎటు వెళ్ళాడు, అసలు ఉన్నాడా లేదా అనే చర్చ పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం రాజ్ కుమార్ మృతదేహం అయితే లభ్యమైంది. మృతదేహాన్ని పోలీసులకు లభించినట్లుగా స్థానికుల నుంచి సమాచారం అందింది. షాబాద్లో బాలిక సహా 6గురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, షాబాద్ బాలిక సహా 6గురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. కొత్తూరులోని ఓ వెంచర్ దగ్గర నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించినట్టుగా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. కొత్తూరు సమీపంలోని రాజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. ఓ వెంచర్ దగ్గర రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. అయితే రాజ్ కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కూడా గుర్తించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా ఈ నరహంతకుడు రాజ్ కుమార్ ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు అనే చర్చ, ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. అత్యంత పాశవికంగా 6గురిని చంపిన తర్వాత రాజ్ కుమార్ ఏమయ్యాడు, రాజ్ కుమార్ని పట్టుకునేందుకు మరోవైపు 9 బృందాలుగా పోలీసులు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈ న్యూస్ కి అయితే కొంత ఫుల్ స్టాప్ పడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాజ్ కుమార్ మృతదేహం అయితే లభ్యమైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఎట్టకేలకు 48 గంటల తర్వాత నరహంతకుడు రాజ్ కుమార్ తనువు సాలించినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే అతడు కొత్తూరులోని కొత్తూరు సమీపంలోని ఒక వెంచర్ లో విగత జీవిగా పడినట్టుగా తెలుసు. అతడి మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా పోలీసులు ఆ ఘటన స్థలానికి చేరుకొని
ఆ మృతదేహాన్ని కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా 48 గంటల పాటు పూర్తి స్థాయిలో అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. అతన్ని ప్రాణాలతో పట్టుకునేందుకు పోలీసులు విష ప్రయత్నాలు చేసినా కానీ ఎట్టకేళ్ళకు అతడు సూసైడ్ చేసుకున్నట్లుగా మనం చెప్పు. ఎందుకంటే అతడు 6గురిని హత్య చేసిన తర్వాత కూడా అతడు ఆ సంబంధించి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్టు కూడా వెల్లడించిన నేపథ్యంలో కూడా అందరూ చనిపోయారని కూడా మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తారు. కానీ పోలీసులు మాత్రం కొంత అతడు ప్రాణాలతోటి పాటే ఉన్నాడని కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి.